మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 28వ తారీఖు జూన్ నుంచి జూలై మాసం స్టార్ట్ అయిపోతుంది. 4వ తారీఖు వరకు కూడా వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది చూద్దాం. ఇక్కడ రవి బుధులు ఇద్దరు కూడా గత వారం మారడం మనం గమనించాం. కుజుడు బుధుడు, కుజుడు వృషభ రాశిలోకి, బుధుడు కర్కాటకంలోకి మారారు. సో ఇక గ్రహాల యొక్క గోచారం మనం చూస్తే కుజుడు వృషభ రాశిలో, అలాగే మిథున రాశిలో రవి, బుధ, గురు, శుక్రులు ఇక్కడ కర్కాటక రాశిలో, సింహరాశిలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో శని, ఈ విధంగా గ్రహాల సంచారం ఉంది. చంద్రుని యొక్క గమనం ఈ వారం మనం చూసినట్టయితే కనుక వృశ్చిక, ధనస్సు, మకర, కుంభాల మీదుగా ఇక్కడ చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఈ విధమైన చంద్రుని యొక్క సంచారం అలాగే రాశుల యొక్క గోచారం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశిలో శుక్రుడు, లాభంలో కుజుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. అలాగే 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది రాశి వాళ్ళకి. సో ఇక్కడ చూస్తే మనకి సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర 5 రోజులు కూడా చంద్రబలం కర్కాటక రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఇక్కడ మనం చూస్తే కర్కాటక రాశి మెయిన్గా రాశిలో శుక్రుని యొక్క సంచారం. యాక్చువల్గా రాశిలో శుక్రుడు చాలా అద్భుతంగా, ప్లెజెంట్గా, మానసికంగా ప్రశాంతంగా ఉంచడానికి ట్రై చేస్తాడు. బట్ అది కొంచెం ఆయనకి చంద్రుడి ఇల్లు కొంచెం అన్కంఫర్టబుల్ ప్లేస్ శుక్రుడికి ఇన్ జనరల్గా. బట్ ఏంటంటే కొంచెం ఈ రాశి వారికి గురుడు కూడా అక్కడే ఉన్నారు ఉచ్చ స్థితిలో. గురుడి ఉచ్చస్థితి సంచారం రాశిలో ఉండడం చాలా మంచిది. బట్ శుభగ్రహాలు 2, గురుడు, శుక్రుడు శుభగ్రహాలు 2 ఇటు సంచారం చక్కగా రాశిలో ఉంది కాబట్టి శుక్రుడికి అది కొంచెం పడని క్షేత్రమైనా కొంచెం మంటగా ఏదో తెలియని చికాకు ఉంటుంది కానీ, బట్ ఆప్టిమిస్టిక్ వైజ్ అండ్ అలాగే సమ్ ప్లెజెంట్నెస్ వైజ్ మైండ్ని కొంచెం మీరు హోప్ఫుల్గా ఉంచుకునే విషయంలో ఈ ట్రాన్సిట్ చాలా అద్భుతంగా యోగిస్తుంది. అలాగే అసలు ఇంకా చెప్పాల్సింది పోయిన వారం నుంచి కుజుడి ఎంట్రన్స్ లాభస్థానంలో ఇది చాలా అద్భుతం. ఎందుకంటే ఈ రాశికి మంచి ఫ్రెండ్ అయిన మంచి యోగకారకుడు, వెరీ గుడ్ పొజిషన్లో ఉన్నారు. కుజుడి వల్ల ఉద్యోగంలో ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్లో ఏంటి, సంతానపరంగా ఏంటి, మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్లో ఏంటి, చాలా దృఢంగా మీరు ముందుకు కదిలే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి కుజుడి బలం వల్ల మనకి బాగా కనిపిస్తూ ఉంది. కాబట్టి కర్కాటక రాశికి మెయిన్గా మనం చూస్తే కనుక ఇక్కడ పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. అద్భుతంగా ఆ రాశి అధిపతి కుజుడు లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ రాశికి అది నీచ క్షేత్రం అయినప్పటికీ చంద్రుడికి వారం ప్రారంభం ఉంది. కానీ ఇట్స్ వెరీ గుడ్ ట్రాన్సిట్ అని చెప్పాలి. ఇందాక మనం స్థిరమైన నిర్ణయం, మంచి ఆరోగ్యం, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళే ఆస్కారాలు వారం ప్రారంభం నుంచి కనిపిస్తుంది. ఇక సోమ, మంగళ, బుధవారాల్లో షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆ రాశి అధిపతి గురుడు ఇక్కడ మీకు రాశిలో ఉన్నారు. బట్ అఫ్ కోర్స్ సమ్ టైమ్స్ సమ్ ఆర్గ్యుమెంట్స్, సమ్ కన్ఫ్లిక్ట్స్, సమ్ తెలియని కొన్ని డిస్టర్బెన్సెస్ మీ మీదకి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఆ డిస్టర్బెన్స్తోనే మీకు కొంత లక్, ఆ డిస్టర్బెన్స్తోనే మీకు కొంత గ్రోత్ ఉంటుంది ఇక్కడ. సో వాటిని ఓవర్కమ్ అయ్యే శక్తి కూడా మీకు ఆటోమేటిక్గా ఉంటుంది. ఎందుకంటే గురుడి ఉచ్చస్థితి సంచారం అది. గురు శుక్రవారాల్లో మనం చూస్తే కనుక సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో లక్ అండ్ ఫార్చ్యూన్, వెరీ స్లో మూమెంట్. కాంట్రాక్ట్ విషయంలో ఏంటి, యువర్ లైఫ్ పార్ట్నర్ గ్రోత్ విషయంలో యువర్ సఫరింగ్ అలాట్. సో అలాగే వారాంతానికి చూస్తే కనుక అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అక్కడే రాహు ఉన్నారు. సమ్ టెన్స్డ్ ఫీలింగ్స్, సమ్ ఆరోగ్యపరంగా కావచ్చు, కొన్ని విషయాల రీత్యా కావచ్చు. వారాంతానికి మాత్రం కొంత ఇలాంటి ఫీలింగ్స్ అనేవి మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా ఈ రాశి వాళ్ళకి మెయిన్గా రవి యొక్క సంచారం 10 స్థానంలో ఉంది. ధనపరంగా, కుటుంబ పరంగా కొన్ని ఖర్చులు అనేవి సూచితంగా కనిపిస్తూ ఉన్నాయి, ఇండికేట్ చేస్తూ ఉన్నాయి మనకి. అలాగే ద్వితీయ స్థానంలో కూడా కేతు ఉన్నాడు. సో కాబట్టి ద్వితీయంలో కేతు ఉండడం, ఆ రాశి అధిపతి వ్యయంలో ఉండటం, సో టేక్ కేర్ అబౌట్ యువర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్, కుటుంబ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లోనూ కొంచెం జాగ్రత్త వహించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది మంచిది.
రవి ద్వాదశనామాలు చదువుకోవడం. రవి ద్వాదశనామాలు చేస్తే కర్కాటక రాశి వాళ్ళకి రోజు చదువుకుంటే కేజింపావు గోధుమలు ఒక రెడ్ క్లాత్ ఆదివారం పూట శివాలయంలో అభిషేకం చేసుకుని దానం ఇస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి వీళ్ళకి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.